హిందూయిజం సెక్యులరిజం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మానవత్వమే తన మతం అంటూ పంచ్ డైలాగులు కొట్టారు. తనను తిరుమల వెళ్లకుండా అడ్డుకున్నారంటూ సింపతి కోసం ట్రై చేసిన జగన్ చివరికి పప్పులో కాలేశానని రియలైజ్ అయ్యారు. అటు కూటమి నేతలు ఇటు హిందూ సంఘాలు మూకుమ్మడిగా విమర్శల దాడి చేయడంతో జగన్ గ్యాంగ్ డిఫెన్స్ లో పడిపోయింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం బొత్సను రంగంలోకి దించి మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ ఉందంటూ సీఎం చంద్రబాబు చెప్పడంతో వైసీపీ ఇరుకున పడింది. కల్తీ నెయ్యితో తమకు సంబంధం లేదంటూ వైసీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ప్రభుత్వంతో పాటు టీడీపీ నేతలు కూడా ఆధారాలు బయటపెట్టారు. ఎన్డీడీబీ నివేదికను విడుదల చేశారు. ఆ వెంటనే జగన్ రంగంలోకి దిగారు. తమ ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచినప్పటికీ టీడీపీ సర్కార్ ఏర్పడ్డాక డెలివరీ అయిన నెయ్యిని ఎందుకు పరీక్షించలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ జగన్ స్వయంగా ప్రధాని మోదీకి రాసిన లేఖలో మాత్రం సీబీఐ విచారణ కావాలని కోరలేదు. ఈ క్రమంలో లడ్డూ కల్తీ వెనుక నిజానిజాల్ని నిగ్గు తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వమే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని పోలీస్ బృందం విచారణ ప్రారంభించింది. ఇందులో తమ పాత్ర లేదంటూ రాజకీయంగా కూటమిని డిఫెన్స్ లోకి నెట్టేసేందుకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. తాను కూడా తిరుమల వెళ్లి పూజలు చేస్తానని జగన్ ప్రకటించారు. జగన్ తిరుమల వెళ్తానన్న ప్రకటన వెనుక పెద్ద వ్యూహమే ఉన్నప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని హిందూ సంఘాలతో పాటు మఠాధిపతులు పీఠాధిపతులు కూడా ప్రకటించారు. శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. జగన్ కొండపైకి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే అంశాన్ని టీటీడీ తెరపైకి తెచ్చింది. అయితే తిరుమల వెళ్తానన్న జగన్ ప్రకటన వెనుక పెద్ద వ్యూహమే ఉంది. తిరుమల తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితులుండటంతో ఆయన్ను అడ్డుకుంటారని జగన్ గ్యాంగ్ భావించింది. జగన్ తిరుమల వెళ్లకుండా నోటీసులిస్తారని లేకపోతే హౌస్ అరెస్టు చేస్తారని ఎదురుచూశారు. అందుకోసం మధ్యాహ్నం 1 గంట దాకా తాడేపల్లి ప్యాలెస్ లోనే వెయిట్ చేశారు. తనకు నోటీసులిస్తే ప్యాలెస్ గేటు బయట వరకు లేదా గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా రావాలని జగన్ ప్లాన్ చేశారు. తనను పోలీసులు ఆపేందుకు ప్రయత్నిస్తే అక్కడే బైఠాయించి సీన్ క్రియేట్ చేయాలని భావించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అలాంటి చర్యలకు దిగలేదు. జగన్ను తిరుమల వెళ్లనివ్వాలని నిర్ణయించింది. కొండపై ఆయనకు వసతి కూడా సిద్ధం చేసింది. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి తిరుమల వెళ్లేలోపు హిందూ సంఘాలు అడ్డుకుంటాయని తెలియడంతో ఎలాగైనా పర్యటన రద్దు చేసుకోవాలని జగన్ గ్యాంగ్ ప్యాలెస్ లో మంత్రాంగం నడిపింది. తిరుపతిలో జగన్ దిగిన వెంటనే భారీ ర్యాలీతో వెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే నగరంలో ర్యాలీలు ఊరేగింపులు చేయొద్దంటూ పోలీసులు సెక్షన్ 30ని అమలు చేశారు. రూల్స్ అతిక్రమించి ర్యాలీలు తీస్తే చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలకు నోటీసులిచ్చారు. ఆ నోటీసులను తీసుకువచ్చి జగన్ ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టారు. తిరుమల వెళ్లకుండా అడ్డుకున్నారంటూ సింపతి కోసం ట్రై చేశారు. ఆ వెంటనే సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టడంతో జగన్ డ్రామాలు వర్కౌట్ కాలేదు. జగన్ కొండపైకి వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారంటూ సీఎం చంద్రబాబు నిలదీయడంతో జగన్ నాటకాలు బయటపడ్డాయి. ఇక లడ్డూ తయారీకి వాడిన 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యి గురించి జగన్ ఎందుకు చెప్పలేదంటూ టీడీపీ నేతలు కడిగిపారేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, డిక్లరేషన్ ఇవ్వడానికి మనసొప్పకే వైసీపీ చీఫ్ కుంటి సాకులు చెప్పారంటూ మండిపడ్డారు. ఇక వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్ట దిగజారిందంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. లడ్డూ విషయంలో 9 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎంక్వైరీలో నిజానిజాలు బయటకు వస్తాయి. స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరూ కూడా బయట పడలేరు అనేటువంటి విషయాన్ని, వాస్తవాన్ని జగన్ గారు గ్రహించాలనేటువంటి విషయాన్ని మేము చెప్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉంది. జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు
తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఈ ఎంక్వైరీలో తన వంతు పాత్ర తాను పోషిస్తుంది. మరోవైపు జగన్ ప్రెస్ మీట్ లో హిందూయిజం, సెక్యులర్ అనే పదాలు వాడటంతో బీజేపీ, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు మండిపడ్డాయి. హిందూయిజం గురించి బైబుల్ చదివే జగన్ మాట్లాడటమేంటని నిలదీశారు. జగన్ హయాంలో టీటీడీ పవిత్రతను దెబ్బతీశారంటూ హిందూ సంఘాలు ఫైర్ అవడంతో వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. కవరింగ్ కోసం మాజీ మంత్రి బొత్సను రంగంలోకి దించారు. జగన్ తిరుమల వెళ్లకుండా అడ్డుకున్నారంటూ బొత్స పిడివాదానికి దిగారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్లి వారిని దర్శించుకుని వారిని ప్రార్థించుకుని ప్రజల్ని చల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం, దీనికి పర్మిషన్ లేదు, ఆయన వెనకాల మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ పోలీసు అధికారులు ఇచ్చిన నోటీసు. మొత్తానికి జగన్ తిరుమల వెళ్లి డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటే ఎన్డీఏ కూటమి పార్టీలు కాస్తో కూస్తో ఇబ్బందుల్లో పడేవి. కానీ జగన్ పర్యటన రద్దు చేసుకోవడమే కాకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.